ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన పని చేస్తూ ఆయన ప్రజలకు న్యాయం చేయాలి. వాక్యం చెప్పటం ఎంత కర్తవ్యమో స్వతపరచటం కూడా అంతే కర్తవ్యం, బాగు చేయటం కూడా అంతే కర్తవ్యం. అదే దేవుడు మనకిచ్చిన మంచి పరిశుద్ధాత్మ కృపవరం. ప్రైజ్ లార్డ్. ఈ కృపవరమును మనం కొనసాగించే వారిగా ఉండాలి. ఈ కృపవరమును మనము దేవుని మహిమార్థముగా చేయగలిగిన వారిగా మనము ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అయ్యా ఎంతవరకు మిమ్మల్ని సహిస్తును, ఈ తరము విశ్వాసము లేని ఈ తరము వరలారా ఎంతకాలం మీతో నేను ఉందును అని నార్మల్గా బాధపడినాడా? ఎట్లా బాధపడినాడు? రోజుకు ఒక తగాదు తీసుకొస్తున్నాడు అనుకో మీ అబ్బాయి, మీరేమంటారు? అయితే మళ్ళీరా నేను చూసుకుంటా లేరా అంటారా? ఏమంటారు? ఏమంటారు అయ్యారు? నా ఇంట్లో కాలు పెడితే కాలు ఎర్రగొడతా యాదవ, నీ వల్ల నాకు మర్యాద పోతుంది, 10 మందిలో నాకు మాట వస్తుంది. ఎంతకాలం రా నిన్ను, ఇన్నిసార్లు చెప్పాలరా నిన్ను, బుద్ధి లేదా అంటమా లేదా? ఉదాహరణకు చెప్తున్నా ఊరికే. మళ్ళీ నీకు నాకు అంత బాధ కలిగినప్పుడు ప్రాణత్యాగము చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు నా తర్వాత భూమిని ఈ భూమి మీద ఏలటానికి, ఈ భూమిలో ఉన్న నా ప్రజలను బాగు చేయటానికి, నా ప్రజలకు సువార్త ప్రకటించటానికి నేను అధికారం ఇచ్చి, నేను సమస్తముని అనుగ్రహించి వీరిని పంపిస్తే, ఈ విధముగా ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి నీ శిష్యులకు చేత కాలేదు, నీతో ఏమన్నా అవుతుందా అన్నట్టు మాట్లాడుతుంటే ఆయన, ఓ విశ్వాసము లేని తరముల వారలారా ఎంతకాలము మీతో నేను ఉంటాను, ఎంతకాలము మిమ్మల్ని నేను సహిస్తానని చెప్పి ఆనాడు గాడు నేడు ఈ క్రైస్తవ సమాజంలో సువార్త ప్రకటిస్తున్న ప్రతి సువార్తకుడికి సంఘ కాపరిని అంటున్నాడు దేవుడు. ఆనాడు గాడు ఈనాడు అంటున్నాడు. రోసమ కలిగిన వాడైతే, రోసమ కలిగిన నీవైతే, నీలో సీము రక్తము ఉంటే, యేసు ప్రభు కొనుగోలు చేసిన రక్తము ఉంటే, యేసు ప్రభు చిందించిన రక్తము నీలో ఉంటే, ఆ యొక్క యేసుక్రీస్తు నామములో నువ్వు జీవిస్తుంటే, ఈరోజు రోసమ కలిగిన వాడవై ఆ యొక్క పరిశుద్ధాత్మ కృప పొందుకొని జీవించుటకు ప్రయత్నం చేయమని దేవుని పెట్ట మనవి చేస్తున్నా. మన దేవుని అవమానపరచకండి, మన త్యాగ పురుషుని అవమానపరచకండి. ఆయన రక్తాన్ని చిందించిన రక్తాన్ని విలువను జిగజార్చకండి. సమాజం ముందు, ప్రజల ముందు అని దేవుని పెట్ట మనవి చేస్తున్నా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువారు అన్నీ కోప్పడి దండించి బాధతో వెళ్ళిపోయాడంట ఇంట్లోకి. వెళ్ళిపోతే వీళ్ళు కూడా వెనకాల వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అయ్యా అయ్యా అన్నారంట. ఏంటిరా అన్నాడంట. అప్పుడు అడుగుతున్నారంట వాళ్ళు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 28-29 వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దెయ్యముని వెళ్ళగొట్టలేకపోయాము? ఆయన ఏకాంతంలో ఆయనను అడగగా, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ అది దేని వలననైనను ఈ విధమైనది తొలగిపోవట సాధ్యము అసాధ్యము. ప్రార్థన వలనే తొలగిపోతుంది. కానీ ఇటువంటిది ప్రార్థన లేని జీవితాలలో, ప్రార్థన లేని బ్రతుకులలో ఏ పాస్టర్కైనా,
ఇటువంటిది జరగటం అసాధ్యము అసాధ్యము అసాధ్యమని ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా మాట్లాడుతున్నారంట. ప్రైజ్ లార్డ్. బైబిల్ ఒక మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మొదటిసారి చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చ అబ్బబ్బబ్బబ్బబ్బా మీ తండ్రి దురాశలను. ఇప్పుడు మనము దురాశలను నెరవేరుతున్నామా, నెరవేర్చటం లేదా? దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నా, సంఘ కాపల గురించి మాట్లాడుతున్నా. అపవాది అయిన తండ్రి యొక్క దురాశలను నెరవేర్చడానికి వెళ్తున్నామా లేదా? ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను. కాలేజీ పెట్టారు, స్కూళ్ళు పెట్టారు, ఏమంటే సంస్థలు నడుపుతున్నారు, అనాథాశ్రములు. వాళ్ళందరూ వారి పని చేసుకుంటున్నారు. వారి పని వాళ్ళు చేసుకోక పాస్టర్లతో ఏం పని అండి? పాస్టర్ల మీటింగ్ ఎందుకు పెట్టాలండి? పాస్టర్ల మీటింగులు పెట్టి వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు 3-4 గంటల కూర్చోబెట్టడం ఎందుకండి? ఒక ముద్ద భోజనం పెట్టి వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చి పంపడం ఏంటండి? అసలు నీకును నీ సమర్థలకు ఈ పాస్టర్లకు సంబంధం ఉందా? పాస్టర్లు అంటే దేవుని సువార్త ప్రకటించేవారు. నువ్వైతే సోషల్ వెల్ఫేర్ వర్కర్వి, సంఘ సేవకర్తవు. నీ సంఘ సేవకర్తకును పాస్టర్లకు బోధకులకు తేడా లేదా? బోధకులు ఎందుకు పిలిపిస్తున్నావో, సంఘ కాపులను ఎందుకు పిలిపిస్తున్నావో అంటే నువ్వు సంపాదించుకుంటున్న ధనములో, నువ్వు చేసే ఈ పాపంలో వీళ్ళను కూడా పాలుభాగస్తులు చేసి నువ్వైతే అపవాది యొక్క దురాశలను నెరవేర్చేవాడివై ఉన్నావు, నీతో పాటు వీళ్ళను కూడా పాలుభాగస్తులు చేస్తున్నావా? నేను అడుగుతున్నా తెలియక, ఈరోజు తెలియక. దురాశ అంటే ఇది కాదా? నీ తండ్రి దురాశలను నెరవేర్చేవారంటే ఇది కాదా? చెప్పండి నా ప్రియ సహోదరుడా. నువ్వు ఈరోజు వెళ్తున్నావు, నీ ఆలోచన వేరే, కానీ వారి ఆలోచన వేరే. దేవుని ప్రణాళిక వేరే, దుష్టుని ప్రణాళిక వేరే, అపవాది ప్రణాళిక వేరే. నిన్ను చెడగొట్టడానికి, నీ మనసు మార్చడానికి, ధనాపేక్షకుని చేయటానికి, కడుపు నింపుకోవడానికి, తిండిపోతుని చేయటానికి. వాడు నిన్ను పలు విధాలుగా నాశనం చేయడానికి నిన్ను పిలుస్తుంటే పరిగెత్తుకొని వెళ్తారా? ఏమయ్యా ప్రార్థన ఎక్కడ చేసుకోవాలి? ప్రార్థన చేసుకొని యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని, ఈ వాక్యం ఎప్పుడు చెప్పలేదా? మీరు ఎవరికి చెప్పలేదా? మీలో ఉన్న లోపాలు బయటపడలేదా? మీకు మీలో ఉన్న బలహీనత మీరు తెలుసుకోలేదా? నేను ఒక్కరోజు ఈరోజు మాట్లాడుతున్నాను, సూటిగా మాట్లాడుతున్నాను. ఎందుకండి నాకు మాట చెప్పండి. 200 కోసం రోజంతా వేస్ట్ చేస్తున్నవే సమయం. అదే నీ సంఘంలో, నీ మందిరంలో కూర్చొని నీ బిడ్డల గురించి ప్రార్థన చేసుకుంటే, నీ సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేసుకుంటే నీ బిడ్డలు నిన్ను పోషించరా అని నేను అడుగుతున్నా. వారు బలహీనతలు పోగొడితే నీకు కానుక ఎంతంటే అంత ఇవ్వరా అని నేను అడుగుతున్నాను. ఎందుకని అపవాది దురాశలను నెరవేర్చడానికి వారితో చేయగలుగుతున్నారు. వారు ఆల్రెడీ నాశనం అయిపోయారు. వారు ఇక పరలోకానికి కాదు వెళ్ళేది, పాతాళానికే. అంగిలు తొలికిన వాళ్ళు చాలామంది పాతాళంలో ఉన్నారని ఒక పుస్తకంలో ఒక వ్యక్తి రాశాడు, చూసొచ్చినాడు. ప్రైజ్ లార్డ్. పాతాళానికి వెళ్ళి చూసొచ్చినాడు, రాశాడు. ప్రైజ్ లార్డ్. వీళ్ళంతా ఇక్కడ ఉన్నారేంటి నిలువుడు అంగిలేసుకొని అని ఆశ్చర్యపోయాడంట. కానీ ఈ భూమి మీద చేసిన దుర్మార్గపు ఈ యొక్క అపవాది అయిన తండ్రి యొక్క దురాలోచనలు నెరవేర్చిన వారు వాళ్ళంతా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మీరు ఇలా బాధపడతారు? ఎందుకంటే వాళ్ళ సంపాదనలు కూడా మీరు చేయగలుగుతారు. వారి దురాలోచనలు, వాళ్ళ సమస్త అధికారుల ఆలోచనలు ఫలింపజేయడానికి నిన్ను బలి చేస్తున్నారే, ఆ మాత్రం మీరు గ్రహింపలేదా? ఈ రోజులలో కొత్తగా ట్రెండ్ ఒకటి మొదలైంది. అందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారుగా. మనం ఒక 10 మంది మీకు కూడుకొని ఏంటంట 10 మంది కూడుకోవటము, ఆ పిలిచిన పాస్టర్ గారిని
ఎత్తేయటము. ఎక్కడికి? దేనికి? ఆకాశం తట్టుకొని కింద పడటానికా? చెప్పండి. అయ్యగారిని పొగడటమే, పిలిచినోని పొగడటమే. వాని పొగడు వచ్చేయి. నీ బతికేమవుతుంది ఇంటి దగ్గర? నీ సంఘ బిడ్డలు ఏమవుతున్నారు? మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా పాస్టరమ్మ గారు, పాస్టరమ్మ గారు లేదు. ఎక్కడికి వెళ్ళింది? పాస్టరమ్మ గారు ఇద్దరు వెళ్ళిపోయారంట. సంఘం అయిపోవాలి. సంఘ బిడ్డలు ఏమి కావాలి? ఆలోచన చేశారు ఎప్పుడైనా? నేను వెళ్తే నువ్వన్నా ఉండు ప్రార్థన చేయడానికి ఎప్పుడైనా పాస్టరమ్మ గారికి చెప్పారా? నీ బాధ్యతను అప్పచెప్పావా? వాళ్ళు ఆల్రెడీ అపవాది దురాలోచన. రెండో మాట తమ్ముడు చదువు ఆ మాట. నరహంత కూడా ఉండి కాడు, వాని అంత సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అంటే మరి మీ తండ్రి ఎవరు? యేసా? నిజమా? యేసేనా? ఒకసారి ఆలోచన చేయ. యేసు ప్రభువు కూడా అన్నాడు తండ్రి అయిన దేవా అని. మరి ఆయన ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? నీకు తండ్రి యేసు ప్రభు అయితే మరి యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు. ఆకాశమందు సింహాసనము కుడిపార్చిన ఆసీనుడైన యేసు ప్రభు వారు మనకు యాజకుడై ఉన్నాడు, ప్రధాన యాజకుడని బోధించటం లేదా? తండ్రి కుడిపార్చిన కూర్చున్నాడని అంటున్నా లేదా? మనకు తండ్రి యేసుక్రీస్తు వారు ఎందుకయ్యా? యోహాను సువార్త 1:12 వచనం అంటున్నాడు, నా యందు విశ్వాసం వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలవుటకు అధికారము ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. మరి అందరము బిడ్డలమేగా? అందరం కూడా. మనం ఒక ప్రసంగం విన్నాను. కుమారులంట నలుగురేనంట. యేసు ప్రభువు, ఆదాము, ఆ తర్వాత దావీదు, ఎఫ్రాము. ఈ నలుగురేనంట దేవుని కుమారు. తక్కిన వాళ్ళం ఏమవుతామండి? ఆయన చెప్పేది నిజమంట బోధ అంట, మనం చెప్పేది అబద్ధ బోధ అంట. మరి ఈ మాట ప్రకారం మనం దేవుని బిడ్డలమా కాదా? దేవుని కుమారులమా కుమార్తెలమా కాదా? వీళ్ళేమవుతారు? వీళ్ళు కుమార్తెలు కాదా? మన నలుగురు కుమారుని చూపించి ఇది నేను బోధించే కరెక్ట్ బోధ అంటే 45 సార్లు చదివాడంట బైబిల్. ఎన్నిసార్లు? ఏం చెప్పాలి నేను అటువంటి వాళ్ళని చూస్తుంటే కడుపు రగిలికిపోతుంది. ప్రైజ్ లార్డ్. మనకు యేసు ప్రభు తండ్రి కాదు, తండ్రి అయిన దేవాతి దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు యెహోవా దేవుడు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారి పేరిట వచ్చినాడు ఆయనే, కానీ మనం దేవుని కుమారుడు పిలువబడినాడు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు వెళ్ళి ఆదరణకర్తను పంపించాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఒకటే, ఒకే రూపం. దేవుని నామనికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కాబట్టి అబద్ధం. ఈ మధ్యకాలంలో నేను 2-3 చూస్తున్నాను. వాళ్ళకి నేను చెప్తున్నా ఈరోజు. పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు శిబిలం నుంచి బయటికి రాడు. నిజమే, బయటికి రాను. నేను వంటకి ఎక్కడికి ప్రయాణం చేయలేను. నాకు తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో అని. కానీ నేను ఒకరిద్దరికి ఫోన్ చేసినప్పుడు వారు ఒక స్థలంలో ఉండి వేరొక స్థలంలో నేను ఉన్నానని నాతో అబద్ధం చెప్తున్నారు. సరే, నేను నమ్మాను కూడా. తర్వాత సర్వశక్తి గల దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు నా బిడ్డ వాళ్ళని నమ్మాడు, నా బిడ్డ మోసపోయాడని వేరొక దార గంట 2 గంటల లోపే వారు ఆ స్థలంలో లేడు, నీకు చెప్పిన స్థలంలో పలానా స్థలంలో పలానోళ్ళు ఉన్నారు, ఆ స్థలంలో నేను ఉన్నాను అని చెప్పగానే ఆశ్చర్యపోయా. నువ్వు వెళ్తానంటే వద్దంటనా? నీ ఇష్టం. అబద్ధం ఎందుకు ఆడతావు? అబద్ధం ఎందుకు చెప్పాలి?
అబద్ధం చెప్పడం వల్ల నీకేమొచ్చింది? మేలేమైనా జరుగుతుందా? తమ్ముడు చదివిన ప్రకారము నువ్వు అబద్ధం ఆడిన ప్రతి ఒక్కడికి తండ్రి ఎవడు? అపవాదే. మరి నువ్వు దేవుని బిడ్డ ఎట్ట అవుతావో, నువ్వు బైబిల్ ఎట్ట పట్టుకుంటున్నావు, ఎక్కడ వాక్యం బోధిస్తావు, ఎలా ప్రార్థన చేయగలవు? నీ ప్రార్థన వెళ్తుందా? నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? అందుకే అంటున్నాడు, ఇటువంటి వెళ్ళిపోవాలంటే ఏమి చేయాలంట? ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన జీవితం లేకుండా చేతిలో బైక్ ఉందని 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పరుగులు తీయటమే. వద్దు నా సహోదరుడా, అల్లకు ఇతరుల యొక్క దురాశలో పడకు. వారి పాపములో నువ్వు పాలుభోగస్తుడే కాకు. నువ్వు పాపము మూటగట్టుకొని దేవుడు నీకు ఇచ్చిన కృపవరాన్ని పోగొట్టకు. నీకు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకోకుని నిస్సాయపరుడుగా మిగిలిపోగకు. సంఘాలలో నేను దేవుని పెట్ట మనవి చేసి చెప్తున్నా. దేవుని పెట్ట దావీదు భక్తుడు ఒక మాట అంటాడు తెలుసా? ఏమని తెలుసా? చూడండి, 19వ కీర్తన 13వ వచనం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను వేలనీయుకని అంటాడు. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అభిమానంతో అమ్మా మా యొక్క బ్రదర్ పిలిచాడు, వెళ్ళకపోతే అట్ట, వెళ్ళకపోతే ఎట్ట? అరే రేపు నీ యొక్క మందిరానికి జ్వరం పట్టిన ఒక అమ్మాయి వస్తుంది, ఆరోగ్యం సరలేక మందిరానికి తీసుకొస్తున్నాను, ప్రార్థన చేయాలి అని చెప్తుంటే ఈరోజు పిలిచాడని దానియేలు గారి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిన 2 మెతుకులు తిని 200 రూపాయలు తీసుకొని రావడం కాదు. ఆ వస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని గురించి, వస్తున్నటువంటి ఆ రోగం గురించి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మనకు ఉండొద్దా? దాన్ని ఎలగొట్టాలని ప్రార్థన జీవితం కలిగిన వారమే ఉండవద్దా? దాన్ని ఎలగొట్టడానికి ప్రార్థన చేయాలనే ఆశ నీ మందిరంలో నువ్వు ఉండాలని తెలియదా నీకు? ఎప్పుడండి బాగుపడతాం మనము? ఎప్పుడండి? అభిమానంతో పిలిచాడని పరిగెత్తుకోవడమేనా? వెళ్ళిపోవటమేనా? నీకు పని బాట లేదా? నీ సంఘంలో పని లేదా? సంఘ విశ్వాసుల అనారోగ్యంలో నీకు అక్కర్లేదా? వారు బంధింపబడిన బంధకాల నుంచి విడిపించే బాధ్యత నీకు లేదా? దేవుడు అప్పచెప్పిన ఆ సువార్త కార్యక్రమం ఒక్కటేనా? వారి మంచి చెడులు చూసే బాధ్యత నీకు లేదా? మన మంచి చెడులు బాధ్యత లేకపోతే అధికారం ఎందుకు ఇచ్చాడో? రోగులను బాగు చేయటానికి, వ్యాధిగ్రస్తులను బాగు చేయటానికి, కుష్ఠరోగులను బాగు చేయటానికి, పక్షవాయువు రోగులను బాగు చేయటానికి, అపవిత్రాత్మలను దెయ్యములను ఎలగొట్టే అధికారం ఎందుకో యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులకు ఇచ్చాడో నీకెందుకు ఇచ్చాడు ఈరోజు? ఆలోచన చేశావా? బాధ్యత కలిగిన ఒక శిష్యుడిగా, బాధ్యత కలిగిన దేవుని యొక్క బిడ్డగా మనకు మనం కర్తవ్యం నెరవేర్చుకోవారిగా ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన లేకుండా ఏం చేయలేరు నాన్న, అసాధ్యమని తేటగా శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేడు నన్ను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన లేకుండా నువ్వు ఏం చేయలేవు అని. చిన్న చిన్న రోగాలు పోవచ్చు, ఎలగొట్టవచ్చు, కానీ ప్రార్థన లేకుండా ఏం చేయాలి? నెల్లూరులో ఒక అమ్మాయి టీచర్ పనిచేసి ప్రైవేట్లో పనిచేస్తూ అమ్మాయి అనారోగ్య పాలైంది. వాళ్ళ తల్లిదండ్రులు విజయవాడలో గిరిపురంలో ఉండేవారు. వారు ఆ తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ గుడివాడలో మనకు బంధువులు ఉన్నారు, అక్కడ పాస్టర్ గారు కూడా దగ్గరలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము, ప్రార్థన చేయిద్దాము, ఇది మందులకును ఇతర కార్యక్రమాలకు లొంగటం లేదు, ఆరోగ్యం బాగుండటం లేదని ఆ యొక్క కుమార్తెను తీసుకుని తన తల్లి ఈ గుడివాడ పట్టణానికి వచ్చిందని చెప్తే మేము పలానా రోజున వస్తున్నామని ఫోన్ చేశారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న పాస్టర్ గారికి చెప్పారు, అయ్యా ఇదిగో పలానోళ్ళు పలానా గిరిపురం నుంచి విజయవాడ నుంచి పలానా రోగిని తీసుకుని వస్తున్నారు, ఆ రోగి నెల్లూరు నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, బ్రదరు నువ్వు ప్రార్థన చేయడానికి రావాలండి, మనము 2-3 కూడుకొని ప్రార్థన చేద్దాం. ఓకేనండి. ఏంటి విషయం అన్నా? ఇలా అనారోగ్య పరిస్థితి, మళ్ళీ ఏంటో తెలియటం లేదు అన్నారు. సరే బ్రదర్ అన్నాం.
వెళ్ళాము పాస్టర్ గారి ఇంటికి. పాస్టర్ గారు నమ్మని తీసుకొని, మా ఇద్దరి పాస్టర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోగి ఉన్న ఇంటికి. ఆ రోగి మేము వెళితే పండుకొని ఉన్నది. నేను చూశాను. ఎవరికి బాగలేదు అన్నారు. ఈ అమ్మాయికి అని. ఈ అమ్మాయి ఏం బాగానే ఉందిగా అన్న. ఏంటి చెప్పండి. అమ్మాయి పండుకొని ఉంది, మాట్లాడుతుంది, కన్ మాట్లాడుతుంది. ఆ తర్వాత రోగి ఎవరండి అంటే ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయికి ఏం బాగానే ఉందిగా అన్న. ప్రైజ్ లార్డ్. నా పక్కన పాస్టర్లు ఇద్దరు బెదిరిపోయారు. ప్రార్థన చాపలేశారు. కూర్చున్నాం. అరే చాప వేసారు మంచిదే, ప్రార్థన చెప్తే మోకరిస్తలే, మొత్తం మోకరించి కూర్చోలంటే నాతో కాదులే, కుర్చీ వేయండి అన్న. నాకు కుర్చీ వేశారు. దేవుని దానికి మహిమ కలుగును గాక. కుర్చీలో కూర్చున్నాను. ఆ ఇద్దరు పాస్టర్లు ప్రార్థన చేశారు. నేను వారికి వెళ్ళి ఈ అమ్మాయికి వెళ్ళి కూర్చొస్తున్నా. చూసి నా వంతు వచ్చింది ప్రార్థన. నా వంతు చేసిన తర్వాత, ఏమ్మాయి నేను లేచి వచ్చి నీ మంచం దగ్గర మంచం మీద కూర్చొని ప్రార్థన చేయమంటావా, లేదా నువ్వు లేచి మంచం మీద కూర్చుంటావా అన్న. ఏంటంటే నువ్వు లేచి మంచం మీద కూర్చుంటావా, లేకుంటే నేను వచ్చి మంచం మీద కూర్చొని ప్రార్థన చేయమంటావా అన్న. నేను లేచి కూర్చుంటాను అయ్యగారు అన్న. కూర్చో అన్న. కూర్చున్నది. చూసా, ఏ మంచం మీద కూర్చోగలింది దానికి కుర్చీలో కూర్చోడానికి రోగమా అన్న. కుర్చీలో అన్న. కుర్చీలో కూర్చున్నది. ప్రార్థన చేశా. వనకటం మొదలుపెట్టింది. ఏంటంట వనకటం మొదలుపెట్టింది. చెయ్యేసా, ప్రార్థన చేశా. ఇది దెయ్యం కాదు, పార్థ కాదు. ఈ అమ్మాయికి ఉన్న మనోవేదన, ఈ అమ్మాయికి ఉన్నటువంటి మనోవేదన తప్ప ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నదే అని ప్రార్థన చేసి ఆ అమ్మాయి మనోవేదనకి ధైర్యపరిచా. ప్రైజ్ లార్డ్. నీకు నువ్వు భయపడినావు, నీకు నువ్వు ఈ రోగం తెచ్చుకుంటున్నావు, ఏ రోగము నీకు లేదో అన్నా. ప్రైజ్ లార్డ్. అందరికీ భోజనాలు పెడుతున్నారు. నేను తిన్నా. ఏంటంటే నేను తిన్నా. ఎందుకయ్య గారు అన్న. నాకు ఆ అమ్మాయి పెడితే నేను భోజనం చేస్తానన్నా. సచ్చినట్టు భోజనం పెట్టింది నాకు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఎవరికి కోసము, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఇటువంటి నాటకాలు వేయగాకు. నీలో ఉన్నది నాటకాలు వేపిస్తుందా, లేకుంటే నువ్వు నాటకం వేస్తున్నావా నీ మా భర్తను లోపరుచుకోవటానికి అని 4 తిట్టి వచ్చేసా. ప్రైజ్ లార్డ్. దెయ్యం దెబ్బకు వదిలిపోయింది. చప్పట్టుకో దేవుని మహిమపరచాడా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మన్నదంట, ఆయన మంత్రగాడా లేకుంటే పాస్టర్ గారు దెబ్బకు వదిలిపోయింది ఈ అమ్మాయి దెయ్యం అన్నదంట. చప్పట్టుకో దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మళ్ళీ వచ్చి నన్ను పిలిచి కృతజ్ఞ గుడి పెట్టుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? మనలో ఉన్న పవర్ అటువంటిది, దేవుడిచ్చిన శక్తి అటువంటిది, దేవుడిచ్చిన ప్రభావం అటువంటిది. నా ప్రియ సహోదరుడా, అది నువ్వు కోల్పోకు. అది నువ్వు కోల్పోకు. నువ్వు దురాశలకు పోయి వేరే వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో పోయి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని నువ్వు పోగొట్టుకో. ప్రార్థనలని పరుగులు తీసే 2 రూపాయల కోసం రోజంతా గడిపోటకు నీకు ఎక్కడ మనసు సాక్షి గద్దించడం లేదా? చెప్పండి. వాక్యము చెప్పి బలపరిచి జ్ఞానోదయం కలగజేసి పొరపాట్లను ఎత్తి చూపి తప్పితములను ఎత్తి చూపి హెచ్చరిస్తూ సరిచేస్తూ మిమ్మకు వాక్యము ద్వారా సరిచేస్తూ దేవుని నామములో బ్రతకండి, ఇతరులను బ్రతికించండి, మీరు న్యాయంగా జీవించండి, ఇతరులకు న్యాయం చేయండి, సంఘానికి సంఘ బిడ్డలకు న్యాయం చేయండి అని నేను ఎందుకో సర్వశక్తి గల దేవుడు నాలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడు. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేము. ఒకసారి నేను ప్రార్థన కోడికకి వెళ్తే ఒక చోట అన్నాడు, యాకోబు మొగసిరి కలిగిన వాడని మాట విన్నాను. ఎందుకని? అది ఎక్కడుంది ఆ మాట? హోషేయ 12వ అధ్యాయము చదువు.
ఆ, ఆ, మొగసీరి గలవాడాయి. మెడమ పట్టుకుని బయటకు వచ్చాడు. మొగసీరి ఆడింది అక్కడ. దేవునితో ఎప్పుడు పోరాడు? అది కాండం 32వ అధ్యాయం 24 నుంచి చదువు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, అతనిని గెలవకుండుట చూసి నానా గుడి మీద కొట్టెను. ఆ, 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 ఆ. నీవు నన్ను దేనికంట, దేనికి పోరాడాడు? మొగసిరి ఎక్కడుంది? వాళ్ళ అన్నయ్య మెడం పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు ఉందా? పోరాడి ఆశీర్వాదం కొరకు కాలు వదలకుండా పట్టుకున్నప్పుడు ఉందా? ఏది మొగసిరి? ఆశీర్వాదం కొరకు పెనుగులాడినప్పుడు కాలు గుడి ఇరిగిపోయినప్పటికీ కూడా కదలక బెదలక పట్టుదల కలిగి ప్రార్థన చేసిన ఆ మొగ ధీరుడే మొగసిరి కలవాడు. ప్రైజ్ లార్డ్. అది నీకెందుకు లేదు? అది నీకెందుకు లేదు? నీకెందుకు ప్రార్థనాత్మ లేదు? నువ్వెందుకు ఆశీర్వాదం పొందటం లేదు? దెయ్యాలను ఎల్లగొట్టే అధికారం నాకెందుకు లేదు? దేవుడు నాకు ఇచ్చిన కానీ నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను? అపవిత్రాత్మలను ఎల్లగొట్టే అధికారం నాకెందుకు లేదు? దేవుడు నాకు ఇచ్చిన నేను ఎందుకు దాన్ని పొందకలేకపోతున్నాను? రోగులను బాగు చేసే అధికారం దేవుడు నాకు ఇచ్చినా నేను ఎందుకు రోగాన్ని బాగు చేయలేకపోతున్నాను? ఆ అధికారం నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నువ్వు ఎందుకు పెనుగోలాడలేదు? నువ్వు ఎందుకు ప్రార్థన జీవితము నీ మందిరంలో గడపలేదు? ఏ నీకు మొగసిరి లేదా? సిగ్గుపడాలి. మనము ఒక సంఘ కాపరులుగా మన గురించి మనం పరిశీలన చేసుకోవాలి. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడు. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా